నా నమస్కారాలు. రేపటి ప్రపంచాన్ని ఏలే విద్యార్థులకు నా శుభాకాంక్షలు. అంటే సార్ అన్నారు పిల్లల గురించి చెప్తారంటే చదువు గురించి చెప్తారేమంటే నేను చదువు గురించి చెప్పనండి. ఎందుకంటే మీ స్కూల్లో చదువు చెప్తూనే ఉంటారు, ఇంట్లో చదువు చెప్తూనే ఉంటారు. ఇందాక సార్ అన్నారు అంటే మేమందరూ నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళమే. నిజంగా అంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు అంటే దానికి కారణం ఏంటంటే అసలు గవర్నమెంట్ స్కూల్స్ టీచర్సే ట్రైనింగ్ అయిన వాళ్ళండి. ప్రైవేట్ స్కూల్స్లో ఇంటరు, డిగ్రీ, పీజీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళని టీచర్స్గా పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే పిల్లలు వింటారనేది ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి తెలియదు. ఇందాక నుంచి మమత గారు చాలా చక్కగా మోటివేట్ చేస్తున్నారు పిల్లల్ని. ఈరోజు పిల్లలు నేర్చుకోవడం కోసం లేకపోతే మీ అవార్డ్స్ తీసుకోవడం కోసం వచ్చారు, వినడం కోసం కాదు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పని వాళ్ళందరికీ గుడ్. అంటే అంత బాగా వింటున్నారు. ఇందాక నుంచి మీరు డాన్సులు చూశారు కదా, ఎన్ని డాన్సులు చేశారు ఇక్కడ? తర్వాత మీ టీచర్స్ని అడిగి మీరు కనుక్కోండి, కరెక్ట్గా చెప్పేవాళ్ళకి గుడ్. అలాగే ఫస్ట్ డాన్స్ బాలోత్సవం సంబంధించిన ఒక చక్కటి డాన్స్ చేశారు. అందులో ఎంతమంది పిల్లలు ఉన్నారు? అలాగే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు కదా మీ టీచర్ కానీ మీ గైడ్ కానీ తీసుకొచ్చారా మిమ్మల్ని? వాళ్ళు ఏ కలర్ సారీ లేదా ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో చెప్పగలరా టక్కన వాళ్ళని చూడకుండా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం వినడం ద్వారా, చూడడం ద్వారా ఎక్కువ విషయాలు నేర్చుకుంటాం, కానీ అది మర్చిపోతున్నాం మనం. ఇందాక చాలామంది డాన్సులు ఎన్ని చేశారంటే 4, 5 అని చెప్పారు, కానీ కరెక్ట్గా చెప్పిన వాళ్ళు నాకు ఎవరు వినిపించలేదు. ఓకే, అంటే నా పేరు వినిపించిందని మీకు చెప్పాను, వినిపించిందా? నా పేరు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్. ఇప్పుడు వినిపించిందా? సో మీరందరూ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎవరైనా మీ పేరు చెప్పమన్నా, ఇందాక నిజంగా అనకూడదు కానీ ఒక పాప పాట పాడమంటే అక్కడి నుంచొని పాడింది, కానీ డాన్స్ చేయమంటే ఇక్కడికి వచ్చి డాన్స్ చేసింది. ఎప్పుడు కూడా స్టేజ్ మీదకి వచ్చి, నేను కూడా ఇప్పుడిప్పుడే స్టేజ్ మీదకి వస్తున్నా. ఇంతకుముందు మా సార్ వెనకాల బొమ్మలా ఉంటుంది. మా సార్ పేరు హిప్నో కమలాకర్ గారు. నిజంగా అంటే మీలాంటి యూత్ కోసం గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజీకి, హాస్టల్స్కి వెళ్ళి క్లాసెస్ చెప్పేవారు. నేను ఎప్పుడు ఆయన వెనకాలే అలా బొమ్మలా ఉండేదాన్ని. ఇప్పుడిప్పుడే ఇలా మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే హిప్నో కమలాకర్ గారే. ఇలా ధైర్యంగా వచ్చి నేను మాట్లాడుతున్నా అంటే మా ఫ్రెండ్స్ లక్ష్మి గారు, అలాగే మా స్వరూప గారు, కృష్ణవేణి గారు, జయశ్రీ గారు, అంటే వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ 3 years నుంచే ఇలా వస్తున్నాను. అంటే రమేష్ గారికి తెలుసు అంటే ఇంతకుముందు అస్సలు నేను కనిపించేదాన్ని కాదు, వినిపించేదాన్ని కాదు, ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాను. ఎందుకు అంటే ఇందాక అందరూ చదువు గురించే మాట్లాడుతున్నారు, కానీ మా నాన్నమ్మ చిన్నప్పుడే అనేది అంటే అందరూ దండం పెట్టుకోవటం చేయటం చేసేవారు, కానీ సోషియాలజీలో కూడా చదివాను. మా చిన్నప్పుడు రాయిని పెట్టి పూజించేవారు. తర్వాత మనుషులు ఎదుగుతున్న క్రమంలో విగ్రహాలను తయారు చేశారు. అప్పుడు బట్టలు లేవు, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మనిషి బట్ట కట్టడం మొదలుపెట్టిన తర్వాత విగ్రహాలను కూడా బట్టలు కట్టారు, అవునా? తర్వాత ఆడవాళ్ళు నగలు ధరించడం మొదలుపెట్టాక విగ్రహానికి కూడా నగలు పెట్టడం జరిగింది. సో కాబట్టి మా నాన్నమ్మ అనేది ఒక మాట, నీ చదువే నీ దేవుడు అనేది. అంటే అంతకు మించిన దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు. కానీ ఈ మధ్య నేను చూసింది, పిల్లల్ని ఏం అడిగినా సరే మీకు ఏమి ఇష్టం అంటే మీరు ఏం చెప్తారు? మొన్న ఒక కాలేజీకి వెళ్తే ఎంజాయ్ చేయటం, షికార్లు చేయటం అన్నారు, ఫుడ్ తినటం అన్నారు. వెరీ గుడ్, చాలా మంచిగా చెప్పారు. తినాలి, ఎంజాయ్ చేయాలి.
కానీ మా వయసు వచ్చాక ఇప్పుడు తింటూ కూర్చొని ఎంజాయ్ చేస్తూ కూర్చొని మా వయసు వచ్చాక ఏం చేస్తారు? ఏం చేస్తారు నాన్న? ఎవరు బెటర్గా? ఇప్పుడంటే అమ్మా నాన్న పెడుతున్నారు, టీచర్స్ చక్కగా చెప్తున్నారు. సో కాబట్టి ఎంజాయ్ చేయండి. బట్ అన్నిటికన్నా అద్భుతమైనది చదువు. దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా ముందుకెళ్ళగలుగుతారు. ఒక 1 year బ్యాక్ నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చారు. పాపం స్కూల్కి వెళ్ళట్లా. ఒక 6 నెలలు పాపం డాక్టర్స్ దగ్గరికి తిరిగారు. ఎక్కడికి తిరిగినా సరే స్కూల్కి వెళ్ళలేదు. మీలాంటి చిన్న పాప 5th class చదువుతుంది. నా దగ్గరకు వచ్చింది. నేను మాట్లాడుతుంటే చదవద్దు, నువ్వు తర్వాత ఏ విషయమైనా చెప్పు, స్కూల్ మానే, నాకు అవసరం లేదు, నువ్వు కబుర్లు చెప్పు అంటే ఒక 3-4 రోజులు కబుర్లు చెప్పింది. 4వ రోజు ఏం చేసిందంటే, మేడం రేపు నేను ఒకటి తెస్తాను, అది చూసి మీరు చెప్పండి, అప్పుడు నేను స్కూల్కి వెళ్తాను అంది. నేను నాకే ఎగ్జామ్ పెడుతుంది ఈ అమ్మాయి అని చెప్పేసి ఓకే నాన్న అన్న. నెక్స్ట్ డే 2 నోట్సులు తెచ్చిందండి. తెస్తే ఆ పాపకి వెరీ గుడ్ పెట్టారు, స్టార్ పెట్టారు, ఈ అమ్మాయికి వెరీ గుడ్ పెట్టారు, స్టార్ పెట్టారు. అన్నీ నేను క్యాజువల్గా అన్నీ బాగానే ఉన్నాయి కదా నానంటే అంతేనా అంటుంది. అమ్మో ఇంకా ఏదో ఉందని చెప్తే చివరికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ అమ్మాయికి పెద్ద టిక్ పెట్టారు, ఈ అమ్మాయికి చిన్న టిక్ పెట్టారు. అందుకు స్కూల్ మానేశాను. అప్పుడు నేను మా రిసెప్షనిస్ట్ని పెన్ను పేపర్ తీసుకురానా అంటే పెన్ను పేపర్ తెచ్చింది. నువ్వు టిక్ పెట్టిపో, బయటికి వెళ్ళాను. టిక్ పెట్టేసి తీసుకొచ్చింది. మీ క్లాస్లో ఎంతమంది ఉంటారంటే 30 members అంది. ఓకే, 30 members నోట్స్లు టీచర్ కరెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు ఇందులో అన్నీ కరెక్ట్ పెట్టావు కదా, అన్నీ కరెక్ట్గానే పెద్దవే వచ్చినాయి అంటే రాలేదు అని. సో చూసావా, ఒక్కోసారి పెన్ను కూడా అలసిపోతుంది, అది కూడా చిన్నగా అవుతుంది. అలాగే టీచర్స్ అన్ని నోట్స్లు కరెక్ట్ చేసేటప్పటికి నీ నోట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న టిక్ వచ్చిందంటే అంతేనా, నా మీద కోపం లేదా అని. లేదు నాన్న, నీ మీద కోపం లేదంటే మర్నాడు నుంచి స్కూల్కి వెళ్ళి. అంటే ఇంత చిన్న విషయాల్ని పిల్లలు చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఓకే, అలాగే ఇంకో కేసు అండి. అంటే సార్ వాళ్ళు అంటే మూఢనమ్మకాల మీద చెప్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు మన సమాజాన్ని అనుకున్నప్పుడు కమలాకర్ గారి మూఢనమ్మకాల మీద అద్భుతమైన హిప్నాటిజం ప్రోగ్రామ్స్ చేసేవారు. కానీ నాకు అప్పుడే అనిపించేది, ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు 99% అయితే మూఢనమ్మకాలను నిర్మూలించడం కోసం 1% మాత్రమే ఉన్నారు. ఇటువైపు నుంచి నరకు రావాలా, అటు నుంచి నరకు రావాలా? 99%లోకి మనం దూరం వెళ్ళాలి, అప్పుడు బయటికి రావాలి. అలా చెప్పినప్పుడు కమలాకర్ గారు తర్వాత లాస్ట్లో దేవుడు ఉన్నాడా లేదా నాకు తెలియదు, కానీ మీరు ఉన్నారనేది నిజం, నేనున్నా అనేది నిజం అని హిప్నాటిజం ప్రోగ్రామ్ చేసి చూపించేవారు. కానీ ఈ మధ్య నా దగ్గరకు వచ్చిన ఒక కేసు ఏమైందంటే, వాళ్ళ మదర్ రోజు పాపం ఎవరు పూజారంటే ఒక తాయెత్తు ఇచ్చాడంట. తాయెత్తు అది కట్టుకుంటే ఎగ్జామ్ బాగా రాయగలను అనే నమ్మకాన్ని వాళ్ళ మదరు ఆ బాబు మైండ్లో పెట్టేసింది. దాంతో పాపం రోజు ఎగ్జామ్కి తాయెత్తు చూసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు తాయెత్తు లేదు, పడిపోయింది, అంతే, ఎగ్జామ్ నుంచి వెనక్కి వచ్చేసాడు, ఎగ్జామ్ ఫెయిల్. ఇంక నేను ఎగ్జామ్ రాయను, నా తాయెత్తు పోయింది అని కూర్చున్నాడు. అప్పుడు నా దగ్గరికి వాళ్ళ మదర్ ఫాదర్ తీసుకొచ్చారు. బట్ నేను ఆ అబ్బాయికి చెప్పలా, ఫస్ట్ వాళ్ళ మదర్ ఫాదర్కి చెప్పిన తర్వాత ఒకరోజు ఒక చిన్న పేపరు, ఒక చిన్న దారం ఇచ్చి, ఇది నువ్వు పట్టుకో చాలు, ఇంకేం అవసరం లేదు, నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతావు అని చెప్పినప్పుడు క్యాజువల్గా ఆ రోజు ఏమైందంటే తను వెళ్ళాడు, ఎగ్జామ్ రాశాడు. బట్ ఆ రోజు ఏమీ తాయెత్తు కానీ ఏమీ లేదు, వచ్చేసాడు, ఎగ్జామ్స్ అన్నీ బాగా రాశాడు, పాస్ అయిపోయాడు. నా దగ్గరికి వచ్చి, మేడం నేను చాలా బాగా రాశాను, నా దగ్గర ఇంకేమీ లేదు, ఏ తాయెత్తు లేదు, నేను పాస్ అయిపోయానని చెప్పాడు. నేను అందులో ఏమీ రాయలా, నీ ధైర్యమే నేను ముందుకు తీసుకెళ్తుందని వాళ్ళ మదర్ ఫాదర్ పేరు రాసి ఆ చిన్న పేపర్ వాడికి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే ఆ ధైర్యం ఆ అబ్బాయిలో పెరిగిందో ఆటోమేటిక్గా దేవుడు కాదు, నీ ధైర్యమే దేవుడు అనే ఫీలింగ్ తీసుకురాబట్టి ఆ అబ్బాయి దాని నుంచి బయటకు వచ్చాడు. ఎందుకంటే ఎంత గొప్ప వాళ్ళైనా సరే దేవుడి పేరు చెప్పగానే కోవూరు గారు, ఏటీ కోవూరు గారు ఈ మూఢనమ్మకాల మీద బాగా వర్క్ చేశారు. కానీ ఆయనే ఒకసారి ఒక మాట అన్నారు,
నేను దేవుని నమ్మకపోవచ్చు, కానీ నా పిల్లలు నమ్ముతారు అని. ఎందుకంటే మనం చెప్పే విధానంలో. కాబట్టి ఆ 99% సార్ ఏమనుకోవద్దు రమేష్ గారు, ఎందుకంటే ఆ 99% వాళ్ళ దగ్గరికి వెళితేనే మనం దీని నుంచి బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి నేను త్యాగరాయ గాన సభలో పెద్ద ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఒక 1 month తర్వాత ఒక మేడం నాకు కాల్ చేశారు. కాల్ చేసి, మేడం ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, స్కూల్కి వెళ్తున్నాను, చాలా హ్యాపీగా. అసలు ఇంతకుముందు మా హస్బెండ్తో పిల్లలతో ఎప్పుడు 24 గంటలు తిట్లు తినేదాన్ని, ఇప్పుడైతే ఎంతో అద్భుతంగా ఉన్నాను. ఎందుకు మేడం అని అడిగా. ఆ రోజు మీరు ఒక మాట చెప్పారు, దేవుడు ఉన్నాడా లేదా అనేది కాదు, మీరు గంట పూజ చేస్తారు, ఆ గంట పూజ చేసేటప్పుడు అరే అది మాడిపోతుందా, హస్బెండ్కి ఇది ఇవ్వాలా, పిల్లలకి ఆ బుక్స్ సర్దాలా, లేదా వాళ్ళకి ఈ ఫుడ్ పెట్టా, ఇలా అని ఆలోచిస్తూ కూర్చుంటారు. ఒక్క 5 minutes మీరు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుని తర్వాత మీరు వెళ్ళి మిగిలిన పనులు చేసుకోండి అని చెప్పానట. అది ఆ అమ్మాయి, ఆ టీచర్ ఆ రోజు పాటించింది. పాటించాక ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా మేడం, చాలా అద్భుతంగా వర్క్ చేసుకోగలుగుతాను, ఎవరితో తిట్లు తింటలేదు అని. ఇది చాలా చిన్న విషయమే, కానీ మనం కూడా పిల్లలు మీరందరూ అమ్మో దండం పెట్టుకోకపోతే ఏమైపోతుందో, గుడికి వెళ్ళకపోతే ఏమైపోతుంది, ఇలాగే చాలా కేసులు వచ్చినాయి. గుడికి వెళ్ళకపోతే నేను చదువుకోలేనేమో, ఇలాంటి ఆలోచనలతోటి మనలో ఉన్న విజ్ఞానాన్ని మనం చంపేస్తున్నాం. సో కాబట్టి మీరు నేర్చుకోవాలనుకున్నది, తెలుసుకోవాలనుకున్నది అది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మీ జీవితానికి మీరే బాస్, మీరే మహారాణులు, మహారాజులు. కానీ ఏదైనా ఒకసారి ఒక పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారు ఏంటనేది మీకు మీరుగా అర్థం చేసుకుని, అర్థం కాకపోతే చక్క టీచర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటే మటుకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ రోజుల్లో నా దగ్గరికి వచ్చిన మొన్నొక కేసు, 5th చదువుతున్నారు, 6th చదువుతున్నారు, ఇద్దరూ కలిసి శ్రీకాకుళం పారిపోయారు. ఎందుకు పారిపోయారు చెప్పగలరా? ఇప్పుడు సినిమాలు ఎక్కువైపోయినాయి కదా, నవ్వుతున్నారు మీకు. లవ్ చేసుకుంటున్నారండి పాపం వాళ్ళిద్దరూ. లవ్ అనేది ఆ వయసులో తెలియదా అనుకుంటే తెలుసు. ఎందుకంటే ఒకసారి నేను కమలాకర్ గారు చెప్పుల షాప్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప ఏడుస్తుంది. ఎందుకు అని నేను అబ్జర్వ్ చేస్తే ఇంకొక బేబీ నా తల్లి ఎత్తుకుంది. అరే ఇంతలా ఏడ్చేసిందంటే 1 year నుంచి ఆ బేబీ చెప్పులు వేసుకోవట్లేదంట. అరే ఎందుకు వేసుకోవట్లేదు మేడం అంటే ఆ చెప్పులు కావాలని ఆ అమ్మాయి చెప్తుంది తల్లి. ఆ చెప్పులు ఏంటి మేడం, ఏంటో నాకు చెప్పండి అంటే ఆవిడ అప్పటికీ చెప్పట్లేదు, సిగ్గుపడిపోతుంది. ఆ చెప్పులు కావాలట మేడం, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆ చెప్పులు కావాలట మేడం అంటుంది. ఏంటో నాకు అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత ఏంటి మేడం సరిగ్గా చెప్పండి అంటే అప్పుడు నా చెవిలో చెప్తుంది. అప్పట్లో విస్పర్ చెప్పులు యాడ్ వచ్చేది, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఆ అమ్మాయికి ఏమర్థమైంది, నేను ఆ చెప్పులు వేసుకుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నాకు అవే చెప్పులు కావాలని 1 year నుంచి వేసుకోవట్లేదు. అప్పుడు నేను ఇంకో బేబీని, ఆ అమ్మాయి ఎత్తుకుంది కదా, ఆ బేబీని ఇలా తీసుకురండి అంటే ఆ బేబీని తీసుకొచ్చి నాన్న ఇట్రా అన్న. అంటే ఏంటి అంటే ఇట్రా, నువ్వు ఏడు పాప ఇట్రా అన్న. నీ బాబుకి నీ తమ్ముడే కదా, వీడు పాస్ పోసిన నెంబర్ 2కి వెళ్ళినా ఈ ప్యాడ్ పెడతారు, అందుకు ఆ ప్యాడ్ అది, అంతే తప్పించి అవి చెప్పులు కాదు అంటే నిజమా అంది. నిజం నానంటే అయితే నాకు అయ్యొద్దు, ఇప్పుడు చెప్పులు కొనుంది, చెప్పులు కొనుక్కొని వెళ్ళిపోయింది. కానీ ఇలా చాలామంది పీరియడ్స్ టైంలో అంటే ఇప్పుడు 6th class 5th classలోనే మెచ్యూర్ అయిపోతున్నారు. టీచర్స్ ఇక్కడ మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రోత్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అమ్మాయిల్లో, అబ్బాయిలకు కూడా తెలియాలి. ఎందుకంటే ఈ మధ్యన రీసెంట్గా పెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ అబ్బాయి అంటున్నాడు పీరియడ్స్ అంటే ఏంటి మేడం అని అడిగాడు. ఆడు IT జాబ్ చేస్తున్నాడు. సో అంత వేలోకి మనం వెళ్ళిపోతున్నాం. సో కాబట్టి అంత చిన్న పిల్లలు పారిపోయారు అంటే వాళ్ళ గ్రోత్ పెరుగుతుంది. పక్కన అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడు, అమ్మాయి బాగా మాట్లాడుతుందని చెప్పేసి పారిపోయారు అంతే. అంటే మీలో చాలామంది అనుకుంటారు కదా రోజు, అమ్మ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నా ఫ్రెండ్ సరిగ్గా మాట్లాడట్లేదు, మా టీచర్ సరిగ్గా నన్ను ఎంకరేజ్ చేయట్లేదు, వీడు నాతో బాగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఆ అమ్మాయి నాతో బాగా మాట్లాడుతుంది అనుకుంటారు కదా. అలా వాళ్ళిద్దరూ పారిపోయారు. కాబట్టి లవ్ అనేది అవసరమే. ఎందుకంటే మన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని లవ్ చేయటం అనేది మన బాధ్యత, లేదంటే మనం ఈ భూమి మీద జీవించలేం. కాబట్టి పక్క వాళ్ళని ప్రేమించండి,
అమ్మా నాన్నని ప్రేమించండి, మీ టీచర్స్ని ప్రేమించండి. ఇలా మన చుట్టూ ఉండే వాళ్ళని ప్రేమిస్తేనే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రేమ అనేది ఒక సర్టెన్ ఏజ్, ఒక పెళ్ళయ్యాక భర్తని భార్య ప్రేమించాలి, భార్యని భర్త ప్రేమించాలి. అలా ప్రేమిస్తేనే మన మనుగడ అనేది ఉంటుంది ఈ సమాజంలో. సో అది మీకు అవసరమే. బట్ కానీ ఇప్పుడు మీరు నేర్చుకునే వయసు. ఈ నేర్చుకునే వయసులో మీకు అమ్మ లాలన కావాలి, టీచర్ ఆత్మీయత కావాలి, ఓకే, ఫ్రెండ్స్ ఎఫెక్షన్ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ముందుకెళ్ళగలుగుతాం. ఇందాక నేను అబ్జర్వ్ చేశా, ఆ పాప పాట పాడను అంటే ఇంకొక ఫ్రెండ్ చక్కగా తీసుకొస్తుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ రోజుల్లో, ఎందుకంటే ఈ మధ్యన ఒక అంటే ఆ అమ్మాయి ఎప్పుడు గోల్డ్ మెడలే, థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళాల, మానేసింది. ఏంటని చూస్తే పాప నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయికి ఒక అబ్బాయి లవ్ లెటర్ రాస్తే ఆ లవ్ లెటర్ ఫ్రెండ్కి చూపించింది. ఫ్రెండ్కి చూపిస్తే ఫ్రెండ్ ఏం చేసిందంటే కాలేజీ మొత్తం టామ్ టామ్ చేసింది. దాంతో అమ్మాయి కాలేజీకి వెళ్ళడం మానేసింది. అంటే ఆ అమ్మాయి షై ఫీల్ అయింది. సో కాబట్టి ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కాబట్టి బీ కేర్ఫుల్. ఎప్పుడైతే నా దగ్గర వెంటనే వెళ్ళి అమ్మకి చెప్పు, అమ్మ తిడుతుంది, కొడుతుంది, బట్ నీకు ఎక్కువగా మంచి చేసేది అమ్మ నాన్నే అని చెప్పి అప్పుడు వాళ్ళ మదర్కి చెప్పాక అమ్మాయి 6 నెలలు కాలేజీకి వెళ్ళాల. వాళ్ళ మదరు నేను ఏదైతే చెప్పానో అది చెప్పి, ఏం లేదు నాన్న, నీ తప్పు లేదు కదా అని చెప్పడంతో మళ్ళీ అమ్మాయి కాలేజీకి వెళ్ళింది. సో ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అంటే మన పక్కనే ఉండి గోతులు తవ్వుతూ ఉంటారు. ఇది ఇంకొకటి చెప్తా. ఇందాకంటే ఒక 3 పిల్లలు ఉన్నారు. ఒక పాప ఏమో చాలా బాగా చదువుతుంది, మీ ఫ్రెండ్సే అనుకోండి, ఓకే. ఇందాక శ్రీవాణి, ఇంకా పేర్లు ఉన్నాయి కదా, శ్రీవాణి చాలా అద్భుతంగా చదువుతుంది. చదువుతుంటే ఒకరోజు ఏమైందంటే ఇంకొక ఫ్రెండ్ వచ్చి పాపం తనకి హెల్త్ బాగాలేక ఆ రోజు ఏం చదువుకోలేదు. కానీ ఇంకో ఫ్రెండ్ వచ్చి ఈరోజు మనకు నచ్చిన హీరో సినిమా వచ్చింది, నేను వెళ్ళాలి, మా అమ్మ వెళ్ళమని చెప్పింది, నువ్వు రా అంటారే, నాకు హెల్త్ బాగాలేదే, నేను చదువుకోలేదు అంటే, అంతేనా ఫ్రెండ్షిప్ ఇంతేనా? అయ్యో తను పాపం శ్రీవాణి ఇంతలా ఫీల్ అయిపోతుంది, నేను సరే వెళ్ళాలని చెప్పేసి తనతో పాటు సినిమాకి వెళ్ళింది. ఓకే, సినిమాకి వెళ్ళింది, వచ్చేసింది. కానీ ఇక్కడ ఆ ఫ్రెండ్ ఏం చేసింది, తను అన్నీ చదివేసుకొని తిన్నే సినిమాకి తీసుకెళ్ళింది, చదవనివ్వకుండా చేశాను. అంటే అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే, ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది. అంటే ఫ్రెండ్స్ అనేది ఎలా ఉండాలంటే మనం ఎదుగుతూ పక్క వాళ్ళు ఎదిగేలా ఉన్నప్పుడే ముందుకెళ్ళడానికి ఒక చక్కటి బాటని ఏర్పరిచిన వాళ్ళు అవుతాం. ఈ ప్రపంచంలో ముందుకెళ్ళే క్రమంలో మన చుట్టూ ఉండే వాళ్ళలోనే మంచిగా కనిపిస్తూ ఉంటారు, చెడుగా కనిపిస్తూ ఉంటారు. బట్ ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. బట్ మనం మంచిని తీసుకోగలగాలి, చెడు మనకు అవసరం లేదు, బట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యన అంటే ఒక 6 months బ్యాక్ ఒక అతనికి ఉరి తీస్తే కోర్టు ఏం చెప్పిందంటే, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరో వాళ్ళని రమ్మని చెప్పు, వాళ్ళని చూస్తా అంటే నీకు ఇష్టమైన కోరిక ఏంటి అంటే, ఫస్ట్ మా పేరెంట్స్ని ఉరి తీయండి, తర్వాత నన్ను ఉరి తీయండి అన్నాడు. ఎందుకు అంటే చిన్నప్పుడు చిన్న దొంగతనాలు చేస్తుంటే మా పేరెంట్స్ నన్ను ఏమీ అనలేదు, కాబట్టి ఈరోజు నేను ఇంత పెద్ద దొంగనయ్యానంటే మా పేరెంట్సే కారణం అన్నాడు. సో కాబట్టి ఇలా మంచి చెడు జరుగుతున్న క్రమంలో ఏది మంచి ఏది చెడు, ఓకే, వాడికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసింది, వాడు తెలుసుకునే అవకాశం ఉంది, కానీ మనం తెలుసుకో. కాబట్టి ఏం తెలుసుకోవాలి ఏంటనేది ఒక్కొక్కసారి మన కళ్ళని కూడా మనం నమ్మలేం, మన చెవులను కూడా మనం నమ్మలేం. కాబట్టి మన గైడ్ చేసేది ఎవరు? ఇలాంటి టీచర్సే. కాబట్టి వెళ్ళి మీకు ఏం తెలియకపోయినా సరే టీచర్స్ని అడగండి, నేర్చుకోండి, తెలుసుకోండి. ఎప్పుడైతే అలా నేర్చుకున్నారో తెలుసుకున్నారో మరి ఇంత బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక చిన్న టెక్నిక్ ఏమైనా చేద్దామా? మన గురించి మనం తెలుసుకోవడం కోసం. పర్లేదా సార్ మేడం? ఒక చిన్న టెక్నిక్, ఓకే. మీరందరూ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని మీకు బాగా నచ్చిన ఒక జోక్ని, అంటే సినిమాలో చూసింది, ఓకే, లేకపోతే మీ ఫ్రెండ్స్ చెప్పింది, మీకు బాగా నవ్వొచ్చిన ఒక సంఘటనని, ఒక జోక్ని మీరు గుర్తుకు తెచ్చుకోండి. కళ్ళు మూసుకొని ఫాస్ట్గా చేయాలి ఇది. కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకోండి. ఆ జోక్ని మీరు చూడాలి, వినాలి, ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయిన తర్వాత మీకు నవ్వు వచ్చిన తర్వాత మేడం మీరు కూడా చేయండి, మీకు తెలుస్తుంది, ఓకే. అది నవ్వు వచ్చాక ఒకసారి చెయ్యి,
రేజ్ చేయండి. వచ్చిందా? నవ్వు వచ్చిందా లేదా? ఎవరైనా ఒక బాయ్ పైకి రండి, ఫాస్ట్గా రావాలి. రండి త్వరగా, కమ్ ఫాస్ట్. నాన్న నువ్వు ఇట్రా. అరే నాన్న, ఆడపిల్లలు కదా, మగపిల్లలే రావాలి మీకు. సార్ మీరు రండి, మీరు రండి సార్. సార్ మీరు రండి. అరే మీరు కూడా సిగ్గుపడితే ఎలా సార్? ఈ స్టేజ్ మీద 3 years అప్పుడు మా బాబు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా హిప్నాటిజం ప్రోగ్రామ్ చేశాడు 3 yearsకి. అప్పుడు అన్ని పేపర్లో కూడా అసలు అద్భుతంగా పబ్లిసిటీ ఇచ్చాయి. తర్వాత 3.5 yearsకి రవీంద్ర బాలతో వాడికి గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఓకే, ఇందాక మీ అందరికీ జోక్ వచ్చింది, జోక్కి నవ్వొచ్చిందా? ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా పాప గుర్తొస్తుంది. ఎందుకంటే మా పాప 1 year బ్యాకే తను హ్యూమన్ ఫ్యాక్టర్స్ మీద PhD స్కాలర్షిప్తో వచ్చింది. అంటే నేను ఒక్క పైసా పెట్టుకోకుండా తన స్కాలర్షిప్తో 3 university యూఎస్లో 3 university, అసలు మామూలుగా యూఎస్ వెళ్ళినంది, కానీ ప్రయత్నం చేసింది, వచ్చింది, వెళ్ళింది. తను కూడా 3.5 yearsకి తను గోల్డ్ మెడల్ తెచ్చుకుంది మ్యాజిక్లో. ఓకే, మిమ్మల్ని చూస్తుంటే నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు. సో ఈరోజు సార్ ఇలా నుంచోండి సార్, ఏమనుకోవద్దు, ఇలా నుంచోండి. ఓకే, మా పిల్లలిద్దరు మెజిషియన్స్ కదా, పాపం మీకోసం అని చెప్పి ఏం చేశారంటే వాళ్ళిద్దరు ఈరోజు వచ్చేసి అక్కడ నుంచొని గిలిగిలుచు హామ్ అనగానే నా డ్రెస్ ఆయనకి వెళ్ళిపోయింది, ఆయన డ్రెస్ నాకు వచ్చేసింది. ఆయన డ్రెస్తో, ఆయన గడ్డంతో నేను మీ క్లాస్ చెప్తున్నాను. క్లాస్ చెప్తున్నాను మీకు. ఆయన షర్ట్, ఏ షర్ట్ వేసుకున్నారు? రెడ్ షర్టు, ప్యాంటు, గడ్డంతో నేను క్లాస్ చెప్తున్నాను. మీకు నవ్వొచ్చిందా? గట్టిగా చెప్పండి. వచ్చింది కదా అంటే నాకు వినిపించలా, రాలేదా? నిజంగా నేను ఆ డ్రెస్లో మీ క్లాస్ చెప్తున్నాను. ఆయన ప్యాంటు షర్ట్లో, ఆయన గడ్డంతో నేను క్లాస్ చెప్తున్నాను. ఎంతమందికి నవ్వొచ్చింది? వెరీ గుడ్. అంటే వాళ్ళు బాగా చూస్తున్నారు, బాగా వింటున్నారు. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇందాక జోక్ గుర్తుకు తెచ్చుకున్నప్పుడు మీకు నవ్వొచ్చిందా? వచ్చిందా నాన్న? ఇందాక మీరు చేతులు ఎత్తిన వాళ్ళకి నవ్వొచ్చింది, ఇందాక మీరు గుర్తుకు తెచ్చుకున్న జోక్ని. వచ్చింది కదా? గట్టిగా చెప్పండారా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ అది జరగలేదు, వాస్తవంగా జరగలేదు, కానీ కొంతమందికి నవ్వొచ్చింది, అవునా? అంటే మన మెదడు వాస్తవానికి అవాస్తవానికి ఒకేలా రిసీవ్ చేసుకుంటుంది. సార్ థ్యాంక్ యూ సార్. ఇది మేడం మీరు కూడా ఒకసారి చేయండి, అంటే పర్టికులర్గా వస్తుంది. ఓకే, అంటే మన మెదడు ఎలా రిసీవ్ చేసుకుంటుంది? జరిగిన దానికి ఒకేలా రిసీవ్ చేసుకుంటుంది, జరగని దానికి కూడా ఒకేలా రిసీవ్ చేసుకుంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏం చెప్తాం, మన గొప్ప వ్యక్తులు కావాలి అంటే పక్క వాళ్ళకి చెప్తాం, ఎవరోకి చెప్తాం, నాన్నకి చెప్తాం, లేదా ఫ్రెండ్స్కి చెప్తాం, బయట వాళ్ళకి చెప్తాం, కానీ మీకు మీరు చెప్పుకుంటారా? చెప్పుకోరు. బట్ ఇక్కడ నిజమైన స్నేహితుడు ఎవరంటే మీ మనసే. మీ మనసుకు మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎప్పుడు ఈ చదువు చదువు అంటూ ఉంటారు. అబ్బా ఇదేనా అని చెప్పి అలాగే పడుకుంటారు. కానీ నైట్ పడుకునే ముందు అద్దం ముందు నుంచొని ఐ కాంటాక్ట్తో మీ పేరుని, ఇందాక నేను స్లోగా చెప్తే నా పేరు మీకు వినిపించలేదు కదా, అప్పుడు మీరు ఏమనుకున్నారు? అబ్బా ఈవిడికి పని పాట లేదు, వినిపించకుండా పేరు చెప్పిందని తిట్టుకొని ఉంటారు. కానీ గట్టిగా చెప్తే, ఓ ఈవిడ గట్టిగా చెప్పింది కాబట్టి వినిపించింది. అలా మీ పేరుని మీరు గట్టిగా అనుకుంటే, ఒక్కసారి ట్రై చేద్దామా? మీ పేరుని ఫస్ట్ స్లోగా అనుకోండి. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా అనుకోండి, గట్టిగా. ఇది అదిరిపోవాలి. సుందర విజ్ఞాన కేంద్ర బాలోత్సవం జరిగిందంటే అమ్మో బయట వాళ్ళందరూ ఆశ్చర్యపోవాలి. గట్టిగా అనుకోండి.
స్లోగా అనుకున్నప్పుడు ఎలా ఉంది, గట్టిగా అనుకున్నప్పుడు ఎలా ఉంది మీ బాడీ? ఒక్కళ్ళు చెప్పండి, ఎలా అనిపించింది? నాకు వినిపించట్లేదు నాన్న. స్లోగా అనిపించినప్పుడు మీకు అసలు ఏమైనా వైబ్రేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అదే గట్టిగా అనుకున్నప్పుడు ఉన్నాయి కదా. అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అర్థం కాకపోతే గట్టిగా పైకి చదువుకోండిరా బాబు అంటూ ఉంటారు. కానీ మన చదవం. పక్కనోడు ఏం వింటాడు, అమ్మో మనం చదివేది ఏమైనా తప్పు చదువుతున్నామో అనుకుంటారు. ఏం కాదు, పక్కనోడు విన్నా వినకపోయినా సరే మీరు పైకి చదువుకోండి. అలాగే మీరు నైట్ పడుకునే ముందు మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేయాలి చెప్పానా? అద్దం ముందు నుంచొని ఐ కాంటాక్ట్తో మీ పేరుని మీరు 5 times అనుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది వాళ్ళ పేరుని వాళ్ళు ఇష్టపడరు. ఎప్పుడైతే మీ పేరుని మీరు ఇష్టపడరో మీలో కాన్ఫిడెన్స్ కొద్దిగా తగ్గుతుంది. తర్వాత మీ పుట్టుక మీ చేతుల్లో లేదు కదా, మీ అందం మీ చేతుల్లో లేదు కదా. ఎందుకు అంటే నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఆ అమ్మాయి చాలా పొట్టిగా ఉంటుంది. అసలు ఆ అమ్మాయి నాలెడ్జ్ని చూస్తే నాకే ఆశ్చర్యం. ఆ అమ్మాయి ముందు నేనే చిన్నపోయాను, అంత నాలెడ్జ్ ఉంది. కానీ ఎప్పుడూ కూడా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఎప్పుడు దిగులు పడుతూనే ఉండేది. నా దగ్గరకు వచ్చిన ఒక 6 monthsలో ఆ అమ్మాయి ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే పొట్టిగా పుట్టడం, నల్లగా పుట్టడం మన చేతిలో లేదు నాన్న. అందం అనేది ఒక 1% మాత్రమే. 99% మీ స్కిల్స్, మీ నాలెడ్జే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. సో కాబట్టి నా ముక్క ఇలా ఉంది, నా చెయ్యి ఇలా ఉంది, నా జుట్టు ఇలా ఉంది, నేను పొట్టిగా ఉన్నా, ఇలా ఏమీ పట్టించుకోవద్దు. ఉన్న దాంట్లో మీరు సరిచేసుకుంటే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి తను ఎంత బాగా చదివినా తను పొట్టిగా ఉందని చెప్పేసి ఎవరైతే బాగా మాట్లాడతారో వాళ్ళతో టెంప్ట్ అయిపోయేదమ్మ. అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది, నేను బాగాలేదు కదా, ఎవరైనా మంచిగా మాట్లాడితే. ఇక్కడ ఎలా ఉంటుందంటే 99% వాడు సీఎం అవనివ్వండి, లేకపోతే పిఎం అవనివ్వండి, అవకాశం కోసం మాత్రమే చూస్తూ ఉంటారు మగాళ్ళు. ఏమనుకోవద్దు సార్, అవకాశం కోసం మాత్రమే చూస్తారు. కాబట్టి మనలో సెన్సిటివ్గా ఉండి కాస్త వీక్గా కనిపించామనుకోండి, మనలో మంచిగా మాట్లాడుతూ మనల్ని బుట్టలో వేసుకుంటారు. అది అవసరమా? ఆలోచించండి. ఎందుకంటే మీ స్కిల్స్, మీ నాలెడ్జ్. అందుకే అంటున్నా, ఓకే ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో మనల్ని ఇలా అన్నారు అలా అని అనుకోవద్దు. మీరేంటి, మీరు ఎలా ఉన్నారనేది అర్థమే చెప్తుంది మీకు. సో కాబట్టి అందరూ అందగత్తలేనండి. ఇక్కడ నిజంగా ఒక చక్కటి పూలవనం ఉన్నట్టు ఉంది. ఓకే, ఒక్కొక్క పువ్వును తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, అంత చక్కగా ఉన్నారు. కాబట్టి ప్రతి మనిషి కూడా అందగత్తే, అందగాడే. కాబట్టి అందం గురించి పట్టించుకోవద్దు. మీ స్కిల్స్ ఏంటి, మీ నాలెడ్జ్ ఏంటి అనేది పట్టించుకోండి. ఇందాక ఒకటి ఇక్కడ డాన్సులు చేశారు కదా అందరూను, అవునా? డాన్సులు చేశారు, ఒక్కసారే చేశారా? ఒక్కసారే ప్రాక్టీస్ చేశారా? పాటలు పాడారు, ఒక్కసారే ప్రాక్టీస్ చేశారా? ఒక కథ విన్నారు, ఒక సినిమా చూశారు, తగ్గేదే లేదంటూ ముందుకెళ్ళిపోతారు. ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత పాప రమేష్ గారు లేకపోతే మన సోమయ్య గారు, సుజాత గారు వచ్చి, అరే ఆ సినిమా చూసాం కదా మనం, ఆ సినిమాలో ఈ సీన్ చెప్పండి అంటే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? టక్కన చెప్పేస్తారు కదా. అరే ఆ సినిమాలో లేకపోతే ప్రభాస, పవన్ కళ్యాణ, అరే ఎంత బాగా చేశాడురా, వాడు ఆ డ్రెస్ వేసుకున్నాడురా అని టక్కని చెప్పేస్తారు. లేకపోతే ఆ హీరోయిన్ ఎంత అద్భుతంగా. అంటే 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఒక్కసారి చూసిన సినిమాని, ఒక్కసారి విన్న స్టోరీని అడిగిన వెంటనే చెప్పేశారు, అవునా? కానీ మీరు చదువు ప్రతి 365 days, అందులో ఒక 100 days తీసేయండి, మనకి ఇష్టమైన హీరోలు, హీరోయిన్ సినిమాలు చూడాలి. ఇంకొక 100 days తీసేయండి, ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి? 165 days. ఎగ్జామ్ ఎంతసేపు? 3 hours, 2.5 hours. ఓకే, అంటే 165 days ఎక్కువ, 3 hours ఎక్కువ, 2.5 hours ఎక్కువ. సో కాబట్టి 165 days గురించి ఆలోచించండి, ఎగ్జామ్ గురించి ఆలోచించొద్దు. ఎగ్జామ్ అవసరం లేదు మీకు. కానీ ఒక సినిమాకి వెళ్ళమంటే హ్యాపీగా వెళ్ళిపోతారు. ఓకే, ఒక స్టోరీ చెప్పమంటే హ్యాపీగా చెప్తారు. అందుకే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు మీ టీచర్స్ చెప్పే లెసన్స్ ఉంటాయి కదా. ఈరోజు నాకు మమతా టీచర్
ఇంగ్లీష్ స్టోరీ చెప్పింది, ఇంగ్లీష్ సినిమా చెప్పింది. ఓకే, సుజాత టీచర్ సోషల్ సినిమా చెప్పింది. అలా ప్రతిరోజు ఒక సినిమానే నాకు చెప్పారని చెప్పి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీరు వాడు విన్నాడా లేదా అనేది, వాడు చచ్చిపోయాడా లేదని చూడొద్దు. ఒక టెక్స్ట్ బుక్ని, లేకపోతే ఒక సోషల్ సినిమాని, ఒక సైన్స్ సినిమాని, ఒక మ్యాథ్స్ సినిమాని చూస్తున్నాను, ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నాను అనుకునే వెళ్ళండి. ఎందుకంటే సినిమాకి అద్భుతంగా వెళ్ళిపోతారు కదా. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి చూసిన సినిమాని 10 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. ఒక్కసారి విన్న స్టోరీని 10 సంవత్సరాల తర్వాత కూడా చెప్తున్నారంటే మీలో కాన్సన్ట్రేషన్ మెమొరీ ఉన్నట్టా లేనట్టా? కాబట్టి మీ స్కిల్ మీదే, మీ నాలెడ్జ్ మీదే, మీ పవర్ మీదే. మీరందరూ మహారాణులే, మహారాజులే. సో రేపటి ప్రపంచాన్ని మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి. ఎందుకంటే నాకు బోర్డు ఉంటే చక్కగా చెప్పడానికి ఉంటుంది. ఇందాక మేడంకి చెప్పాను, బోర్డు ఉంటే ఇంకా చెప్పడానికి బాగుంటుంది. ఎందుకంటే ఒక లవ్లో ఎలా ఉంటుంది అంటే, లవ్లో కానీ లేకపోతే అనవసర విషయాలు కానీ తగ్గేదే లేదంటే వెళ్ళిపోతారు. కానీ మనం నేర్చుకునే విషయంలో తగ్గేదే లేదంటే వెళ్ళిపోతే మటుకు ఈ ప్రపంచాన్నే వేయలేయచ్చు. థ్యాంక్ యూ ఎవరిబడి. అలాగే మా అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్.